హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కియాన్స్ కిచెన్. ఈరోజు రవా లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయిలో 2 to 3 స్పూన్ ఘీ వేసుకొని అందులో ద్రాక్ష గోడంబి వేసుకొని 4 to 5 minutes ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో గోడంబి ద్రాక్ష తీసుకొని పెట్టుకోవాలి. తీసి పెట్టుకున్న తర్వాత అదే ఘీలోని తురిమిన ఎండి కొబ్బరిని వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్ బాంబే రవ్వ తీసుకొని అదే ఘీలోని తీసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అది గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. గోల్డిష్ కలర్ రావడానికి 15 to 20 minutes టైం పడుతుంది. ఇప్పుడు బాంబే రవ్వ తీసుకున్న కప్లోని 1/4 కప్ షుగర్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని నైస్గా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న షుగర్ పౌడర్ని రవ్వలో వేసి కలుపుతూ ఉండాలి. షుగర్ పౌడర్ కలిపిన తర్వాత 2 to 3 ఇలాచీ తీసుకొని పౌడర్ చేసుకొని దాంట్లో వేసి కలపాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత 2 to 3 minutes ఫ్రై చేయాలి. అందులో ఇప్పుడు మేము ఫ్రై చేసుకొని పెట్టిన ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఒక కప్లో 4 to 5 స్పూన్ పాలు తీసుకొని ఆ రవ్వలో వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేసిన పాలు ఆ రవ్వలో మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఇందులో పాలు వేస్తే ఉండలు కట్టేకి ఈజీగా అవుతుంది, స్మూత్ కూడా వస్తాయి. పాలు మిక్స్ అయిన తర్వాత ఒక ప్లేట్లో రవాని తీసుకొని ఒక 5 minutes చల్లగయ్యేకి పెట్టాలి. చల్లగైన తర్వాత మనము చేతికి ఘీ అంటించుకొని లడ్డూలాగా చేసుకోవాలి. ఇప్పుడు మన రవా లడ్డు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కియాన్స్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్